హలో అండి. ఈరోజు మనం భారతదేశంలో ఒక రాష్ట్రమైన రాజస్థాన్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్కు సంబంధించిన ముఖ్య విషయాలు. భారతదేశ విస్తీర్ణలలో అతిపెద్ద రాష్ట్రం అని పిలుస్తారు. దీని రాజుల భూమి అని కూడా అంటారు. రాజస్థాన్లో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి మరియు ఇది భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. జనాభా పరంగా ఇది 7వ అతిపెద్ద రాష్ట్రం. విస్తీర్ణ 3,42,239 చదరపు కిలోమీటర్లు. భారతదేశం మొత్తం విస్తీర్ణ 10.4%. 11 ప్రకారం జనాభా లెక్కలలో 6,85,48,437 మంది జనాభా రాజస్థాన్లో ఉన్నారండి. 11 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్లో 44,672 గ్రామాలు ఉన్నాయండి. 24 ప్రకారం 75.8% అక్షరాస్యత ఉందండి రాజస్థాన్లో. ఇది 33వ స్థానంలో ఉంది అక్షరాభ్యాసంలో. ప్రధాన లక్ష్యాలు: కాలిబన్ మరియు బాల్తల్ వద్ద సింధు లోయ నాగరికత శిథిలాల దేవాలయాలు, రాజస్థాన్లోని ఏకైక కొండ ప్రాంతమైన మౌంట్ అబూ వద్ద ఉన్న జైన్ తీర్థయాత్ర స్థలాలు, ఆరావళి పర్వత శ్రేణి మరియు తూర్పు రాజస్థాన్ ప్రపంచ వారసత్వ ప్రదేశం భారత్పూర్లోని కియోలాడియో జాతీయ ఉద్యానవనం జీవితానికి ప్రసిద్ధి చెందాయి. రాజస్థాన్ 5 జాతీయ పూల నిల్వకు నిలయం. భారతదేశంలో పూర్వ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క రాజ్పుతానా ఏజెన్సీ రాష్ట్రాలు కొత్త ఇండియన్ యూనియన్లో విలీనం చేయబడినప్పుడు మార్చి 30, 1949న రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడింది. దీని రాజధాని మరియు అతిపెద్ద నగరం జైపూర్. ముఖ్యమైన నగరాలు: జోధ్పూర్, కోటా, బికనేర్, అజ్మీర్, భిల్వారా, సవాయి మాధోపూర్, భరత్పూర్ మరియు ఉదయ్పూర్. రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రం. అభివృద్ధి సూచనలలో భారత రాష్ట్రాలలో రాజస్థాన్ 22వ స్థానంలో ఉంది. 2017లో రాజస్థాన్ మొత్తం 45.9 మిలియన్లు దేశీ మరియు 1.6 మిలియన్లు విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. ఇది దేశీయ సందర్శకులకు పరంగా 10వ అత్యధికం మరియు విదేశీ పర్యాటకులలో 5వ అత్యధికం. రాజస్థాన్లో పర్యాటక పరిశ్రమ ప్రతి సంవత్సరం సమర్థవంతంగా అభివృద్ధి చెందుతుంది మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయంగా నిలిచింది. రాజస్థాన్ దేశీయ మరియు విదేశీ ప్రయాణికులకు అనేక ఆకర్షణలకు నిలయంగా ఉంది. వాటిల్లో జైపూర్ కోటలు మరియు